ఎవరు నువ్వు? నన్నెందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నేను మనశ్శాంతి కోసం వచ్చిన, మీరే నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. నీ ప్రాబ్లం ఏంటి అసలు? మీ ప్రాబ్లం ఏంటి? చచ్చిపోవాలి, నేను హెల్ప్ చేయాలా? అవసరం లేదు, నా సావు నేను చస్తా. ఇక్కడ నుండి దూకిన తర్వాత చావకుంటే ఎలా చచ్చిపోమంటారు? హెల్ప్ చేస్తా అంటే వద్దన్నారు. చెప్పండి. ఆ కొండ మీద నుంచి దూకి చచ్చిపోతావు. అమ్మో వద్దు, పోనీ కత్తితో పొడుచుకో. అమ్మో వద్దు, చాలా పెయిన్ ఉంటుంది. అసలు మీ ప్రాబ్లం చెప్పండి. నన్ను ఇంట్లో నుంచి పంపించారు, ఊకే టార్చర్ చేస్తారు, ఏం చేస్తలేవని. నేను చెప్పినా వినరు, రోజు లొల్లవుతుంది. డోంట్ ఎక్స్ప్లెయిన్ దెమ్ యువర్ మిస్టేక్స్ అండ్ అదర్ సక్సెస్. ఎక్స్ప్లెయిన్ ద వే హౌ యు ఆర్ గోయింగ్ టు బీ సక్సెస్ టు దెమ్. అప్పుడు అర్థం చేసుకుంటారు వాళ్ళు. పేరెంట్స్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, మీకు ఉండి కూడా బాధపడుతున్నారు. 1 minute. హలో హలో, ఏంటి కాల్ లిఫ్ట్ చేయట్లేదు? ఇంట్లో గొడవ అవుతుంది. ఇప్పుడు ఏదో ఒక రీజన్స్ చెప్తూనే ఉంటావా? లెట్స్ బ్రేకప్. నీకు నాకు సెట్ అవ్వదు. నేను ఈ నెంబర్ బ్లాక్ హలో చేస్తున్నాను. హలో హలో Bye. హలో హలో. జిఎఫ్ఆ? ఏంది, నా బాధ చూస్తే మీకు నవ్వొస్తుందా? అలా కాదు, నేను వెళ్ళిపోతున్నా, బాయ్. చచ్చిపోరా, అందుకే పోతున్నా. ఆల్ ది బెస్ట్. వామ్మో, ఒక హెల్ప్ చేయండి. పెయిన్ లేకుండా చచ్చిపోవాలి. ట్రైన్ ట్రాక్ మీద పడుకో. అమ్మో వద్దు, మీ ఇష్టం. పాయిజన్ తాగుతా. పెయిన్ ఉంటుందా? నో. ఇక్కడ లేదా పెయిన్? నా ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పండి. నీ ప్రాబ్లంకి నువ్వే సొల్యూషన్. ఒకవేళ బ్రతుకుంటే ఏం చేస్తావు? ఏదో ఒకటి. నీ చావుకి క్లారిటీ లేదు, కానీ నీ బ్రతుక్కి రీజన్ ఉంది. అందరి కోసం కాదు, నీ కోసం నువ్వు బ్రతుకు. లైఫ్ అంటే బ్రతకడం కాదు, నీతో నువ్వే యుద్ధం చేయడం, నిన్ను నువ్వే కాపాడుకోవడం. నా లైఫ్ మీద నాకే చిరాకు లేస్తుంది. జస్ట్ ఇమాజిన్, ఒకవేళ నువ్వు రిచ్ పర్సన్ అయితే ఇక్కడి దాకా వచ్చేవాడివా? ఈ ప్రాబ్లమ్స్ ఉండేవా? నో. నువ్వు రిచ్గా పుట్టుండకపోవచ్చు, బట్ యూ కెన్ మేక్ యువర్ సెల్ఫ్ రిచ్. స్టిల్ యువర్ ఫ్యూచర్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ కోపానికి రీజన్ ఉంది, కానీ ఆ రీజన్ నువ్వే. ఏది సీరియస్గా తీసుకోకు. ఇక్కడ ఎంతోమందికి బ్రతికే అదృష్టం లేదు, నీకుంది. లివ్ లైఫ్ హ్యాపీలీ. నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వు బ్యూటిఫుల్లా అగ్లీయా అని ఎవరు చూడరు. ఎవ్రీథింగ్ మ్యాటర్స్ మనీ. నాకు ఆకలిస్తుంది, ఇంటికి వెళ్తా బ్రో. చూసావా, ఆకలిస్తుంది అనగానే అమ్మ అన్నావు, కానీ అమ్మాయి అన్నావా? ఎప్పుడైనా నీ ఖాళీ కడుపు నీ కోపం గుణపాఠం నేర్పిస్తుంది. అవును బ్రో. ఎప్పుడైనా అమ్మాయికి గిఫ్ట్ ఇచ్చావా? ఇచ్చా. మరి అమ్మా నాన్నకి? లేదు. పేరెంట్స్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దేర్ చిల్డ్రన్ లైక్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే గిఫ్ట్ నీ దగ్గర ఉంది. దట్ ఈజ్ యువర్ సక్సెస్. ఇంకోసారి వాళ్ళకి నీ తప్పులు ఎక్స్ప్లెయిన్ చేయకు. నువ్వు ఎలా సక్సెస్ అవుతావో ఎక్స్ప్లెయిన్ చేయి. థ్యాంక్ యూ బ్రో. మరి చచ్చిపోవా? బ్రతకడానికి ఇన్ని రీజన్స్ పెట్టుకొని ఇంకెవడన్నా చస్తాడా బ్రో? ఫైనల్గా ఒకటే, నువ్వు చచ్చే వరకు నీతో ఎవ్వరు ఉండరు, నీకు నువ్వే తోడు. ఇది గుర్తుపెట్టుకో. అసలు ఎవడు వాడు? నాకే ఎందుకు కనిపిస్తున్నాడు? వాడికి నాకు సంబంధం ఏంటి అసలు?